వందనాలండి అందరికీ. వివాహ విషయంలో ప్రభువు నమ్ముకున్న వారు ఏం చేయాలంటే, ముందు నుంచి కూడా వివాహం జరిపిద్దాం అనుకుంటున్నామని చెప్పేసి ముందు నుంచి కూడా ప్రభువులో కనిపెట్టాలని మనం ఖచ్చితంగా దేవుడికి అప్పచెప్పాలి. నేను నమ్ముకున్న బిడ్డని మాకు జతపరచు, నీలో ఎదిగే బిడ్డని మాకు జతపరచు, నీలో బలపడే బిడ్డని మాకు జతపరచు, కుటుంబాన్ని కట్టుకునే అమ్మాయిని మాకు ప్రసాదించు అని ప్రభువుకి అప్పచెప్పకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతో వివాహం జరిపించేస్తున్న కుటుంబాలు ఎన్నో విచ్ఛిన్నమైపోయి ఉన్నాయండి. నిజంగా అది కనిపెట్టకుండా జరిపిస్తున్న వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. ఇవి లేటుగా తెలుసుకున్నాను నేను. చాలామంది ఇప్పుడు అన్యులైతే వారు జాతకాలు చూపించుకుని పురోహితుల దగ్గరికి వెళ్ళొస్తాం, అలా చేసుకుంటారు వాళ్ళు. కానీ నిజమైన ప్రభువుని ఎరిగిన మనం ఖచ్చితంగా దేవుడికి అప్పచెప్పకుండా